విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు విద్య ఉన్నోళ్ళు కూడా పశువు కిందే తయారవుతున్నారు. నేను అందరి గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్, కొంతమంది గురించి, అలా తయారైన గురించి చెప్తున్నాను. విద్య వినయము, విధేయత, విచక్షణ, సంస్కారము నేర్పించాలి. కానీ ఇప్పుడు ఉన్న విద్య కాదు ఉన్నత విద్య ఉన్నత పదవీకాంక్ష కోసం, ఉద్యోగాల కోసం యువతను డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చడం కోసం చదివిస్తున్నారు. దయచేసి అందరి తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఒక్కటే, పిల్లలకు విద్య అంటే ఒక ఉద్యోగం సంపాదించే ఒక ఆయుధం అని చెప్పి పెంచమాకండి. విద్య అంటే మనం బ్రతుకుతున్న చోట కానీ మరెక్కడైనా కానీ ఏదైనా జనాలు ఎదుర్కొనే నిత్య సమస్యలకు పరిష్కారాన్ని ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు కనుక్కొని దాని ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించి మన దేశ అభివృద్ధికి సహకరించాలి. కానీ విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళి కన్న తల్లిదండ్రులను అనాథలను చేయమని ఏ విద్య, ఏ చదువుల తల్లి చెప్పదు. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో మెసేజ్లు మీకు షేర్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.